తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కనీస వేతనాల సవరణపై కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 12 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కనీస వేతనాల సవరణ ప్రక్రియను పూర్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షెడ్యూల్డ్ ఉపాధి రంగాలకు కొత్త వేతన నిర్మాణాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త కనీస వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో పనిచేసే కార్మికులకు కనీస జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత కల్పించేందుకు వేతనాలను నిర్ణయించే అధికారం కలిగి ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 73 షెడ్యూల్డ్ ఉపాధి రంగాలు ఉన్నాయి. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కనీస వేతనాలను సవరించాల్సి ఉన్నప్పటికీ 2006 నుండి 2012 మధ్య జరిగిన సవరణ తర్వాత మరో సమగ్ర సవరణ చేపట్టలేదు. ఈ విషయాన్ని గురువారం తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. ఈ రాష్ట్రంలో ఎవరైతే చాలా తక్కువ వేతనాలు వస్తున్నాయో వీళ్ళందరికీ వేతనాలు పెంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజులలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత, ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో మినిమం వేజెస్ రివిజన్ చేయలేదు. ఎవ్రీ 5 years మినిమం వేజెస్ రివిజన్ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే వర్కర్స్ ని సరిగా వేతనాలు ఇచ్చినప్పుడే ప్రొడక్టివిటీ మంచిగా ఉంటుంది. వర్కర్ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే ఇండస్ట్రీ మంచిగా నడుస్తుంది. మినిమం వేజెస్ కమిటీ వేసినప్పుడు, డిస్కషన్స్ జరిగినప్పుడు అందరు ఇండస్ట్రీస్ కూడా చర్చించి, లేదు సార్ మాకు ఇంత మినిమం వేజ్ ఉన్నప్పుడే మా ఇండస్ట్రీస్ నడుస్తుంది అంటే కాంపిటేటివ్ గా ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావాలి. ఒకవైపు వేతనాలు కూడా వర్కర్స్ కి మంచిగా ఇవ్వాలని చెప్పి ఆ ఆలోచనతోని చర్చలు మొదలు పెట్టినాము. సిఐ వాళ్ళు, ఫ్యాప్సీ వాళ్ళందరూ కూడా వచ్చి, సార్ డెఫినెట్లీ ఏదైతే రైజింగ్ కాస్ట్ ఉందో దీనిలో మనము వేజెస్ పెంచే అవసరం ఉంది, మీరు ఈ లెవెల్ వరకు వస్తే బాగుంటుంది అని చెప్పి ఇండస్ట్రీని కూడా కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. లేబర్ కోడ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది కేంద్రము. సో మేము ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకవైపు ఇండస్ట్రీని సాటిస్ఫై చేయాలి, ఇంకోవైపు మెయిన్లీ వర్కర్స్ కి వారికి సరైన వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈ మినిమం వేజెస్ మేము నిర్ణయానికి రావడం జరిగింది. కేబినెట్ కమిటీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినప్పుడు వారు ఇదే చెప్పినారు, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, డెఫినెట్లీ మనం ఇంప్లిమెంట్ చేయాలి.